సైబర్ నేరగాళ్లు మేఘా కంపెనీని కూడా వదలలేదు. నకిలీ మెయిల్తో 5,47,00,000 కొట్టేశారు. ఇక దాంతో మేఘా కంపెనీ ప్రతినిధులు సైబర్ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. మేఘా కంపెనీకి అవసరమైన ఎక్విప్మెంట్ కోసం నెదర్లాండ్స్ కి చెందిన కంపెనీకి ఆర్డర్స్ ఇచ్చారు. ఆ కంపెనీకి ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లింపులు చేశారు. ఇక చెల్లింపుల తర్వాత ప్రతిసారి కన్ఫర్మేషన్ మెయిల్ వచ్చేది. ఆ కంపెనీ లాగానే ఈ మెయిల్లో అక్షరం మార్చి మెయిల్ చేశారు కేటుగాళ్లు. అయితే అకౌంట్ పనిచేయటం లేదు, మరో ఖాతాకు పంపించాలని మేఘా కంపెనీకి మెయిల్ చేశారు. నిజమని నమ్మి 5,47,00,000 రూపాయలని 2 విడతలుగా చెల్లించారు అధికారులు. అక్కడున్న సిబ్బంది. అయితే ఆ తర్వాత మోసపోయామని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ సురేష్, ఇప్పటికే చూసుకుంటే మేఘా కంపెనీకి సంబంధించి 5,47,00,000 రూపాయలు సైబర్ నేరగాళ్లు కొట్టేయడం మనం చూస్తున్నాం. ఈ ప్రాసెస్ అంతా ఏ విధంగా జరిగిందంటారు సురేష్? పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు, విచారణ ఎక్కడి వరకు వచ్చింది? గతంలో ఈ తరహా మోసాలు ఎక్కువగా ఉండేవి. ఈ మధ్య కాలంలో వేరే రకంగా సైబర్ క్రిమినల్స్ మోసాలకు పాల్పడడం జరుగుతుంది. కానీ మళ్ళీ పాత పద్ధతిలోనే సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నట్టు ఈ కేసుతో బయటపడింది. గతంలో ఇలాంటి కంపెనీలు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్ కంపెనీలకి విదేశాల నుంచి కొన్ని పరికరాలు అవసరం ఉన్నప్పుడు కొనుగోలు చేసిన సమయంలో ఆన్లైన్ ద్వారా డబ్బులు చెల్లిస్తుంటారు. అందులో భాగంగానే అదే కంపెనీ లాగానే ఒక్క అక్షరాలు మార్చేసి సేమ్ అనుమానం రాకుండా అదే కంపెనీ మెయిల్ లాగా హ్యాక్ చేసి ఆ మెయిల్ ని పంపిస్తూ ఉంటారు. అంటే ఆ కంపెనీకి డబ్బులు చెల్లిస్తున్నారనే విషయం తెలుసుకొని ఆ కంపెనీ లాగానే ఈ కంపెనీకి, ఇక్కడ హైదరాబాద్ లో, ఇండియాలో ఉండే కంపెనీలకి మెయిల్స్ చేసి గతంలో అనేక కోట్లు కొల్లగొట్టిన సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు తాజాగా మెగా కంపెనీకి సంబంధించి నెదర్లాండ్స్ కి సంబంధించిన ఒక కంపెనీతో వీరికి కావలసిన ఎక్విప్మెంట్ అన్నిటిని కూడా కొనుగోలు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకుంది. అందులో భాగంగా 14 కోట్లకు పైగా అగ్రిమెంట్లు చేసుకుని అక్కడి నుంచి ఎక్విప్మెంట్ తెప్పించుకుంటున్నారు. ఆ తెప్పించుకున్న ఎక్విప్మెంట్ కి నగదు ఆన్లైన్ లో చెల్లింపులు చేసుకుంటూ వస్తున్నారు. మిగతా 2 విడతలకు సంబంధించి 5,47,00,000 రూపాయలు చెల్లింపు చేసేది ఉండగా అప్పుడే సైబర్ క్రిమినల్స్ ఎంటర్ అయ్యి అదే కంపెనీ, నెదర్లాండ్స్ కి సంబంధించిన కంపెనీ లాగానే ఒక మెయిల్ క్రియేట్ చేసి ఆ మెయిల్ ద్వారా మెగా కంపెనీకి మెయిల్ చేయడం జరిగింది. మీరు రెగ్యులర్ గా పంపించే డబ్బులకు సంబంధించిన అకౌంట్ కొన్ని కారణాల వల్ల అది ఫ్రీజ్ కావడం జరిగింది, మీరు వేరే అకౌంట్ కి పంపించండి అని చెప్పేసి కూడా మెయిల్ చేయడం జరిగింది. అయితే ఆ మెయిల్ కి సంబంధించి నిజమని నమ్మి 5,47,00,000 రూపాయల నగదును బదిలీ చేశారు. మళ్ళీ ఆ కంపెనీ నుంచి డబ్బులు రాలేదని మెసేజ్ రావడంతో మోసపోయామని గ్రహించి మెగా ఇంజనీరింగ్ సంస్థకు సంబంధించి మేనేజర్ శ్రీహరి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రైట్, థాంక్యూ సురేష్.